బేబీస్కి ఫుడ్ తయారు చేయడానికి 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు బేబీస్కి ఫుడ్ తయారు చేయడానికి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే క్యారెట్స్ని ఇలా పీల్ తీసేసి ఇలా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా వాటితో పాటు ఆలూస్ ఉంటాయి కదా, ఆలును కూడా ఇలా ముక్కలు పీల్ చేసేసి ఇలా ఇలా ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దీంట్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంత వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లోకి ఈ పీసెస్ ఉంటాయి కదా వీటిని వేయాలన్నమాట. నెక్స్ట్ ఆలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. బేబీస్ వెయిట్ పెరగడానికి ఆలు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బేబీ హెల్తీగా ఉండడానికి, విటమిన్ ఏ అందడానికి క్యారెట్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. వీటి మీద ఇలా మూతని ఉంచుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి, మెత్తగా అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు కాబట్టి మెత్తగా ఉడికించుకోవడానికే ట్రై చేయాలి మనం. 6 మంత్స్ బేబీ అయితే 6 to 7 మంత్స్ 8 వరకు మనం ఏం చేయాలి అంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఉడికించాలి. క్యారెట్ లేదా ఆలు రెండింటిని కలిపి ఉడికించొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏది పడుతుందో ఏది పడదో తెలియదు కాబట్టి ఒక 2 మంత్స్ వరకు మనం వేరువేరుగా ఏది చేసినా కానీ వేరువేరుగా పెట్టాలి. ఇప్పుడు బేబీ పెద్దది అవుతుంటే 8 మంత్స్ నుంచి రెండింటిని ఉడికించుకోవచ్చు. మన టేస్ట్ ప్రకారం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. వాటర్ ఉండేటట్టుగా కాకుండా మన కొలత ప్రకారం చేసుకున్నట్టయితే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇలా ఫీల్ అయిపోతుంది వాటర్ అంతా. వాటర్ అంతా ఇలా ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాతకి వీటిని మెత్తగా ఉడకాలి. వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా ఉడకాలి. ఆ తర్వాత దీన్ని మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతకి దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి దీన్నంతా కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఇలా మెత్తగా అయిన తర్వాతకి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా బేబీస్ ఎంతో ఇష్టపడంగా మెత్తగా ఉంటుంది, తినడానికి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. తినొచ్చు మంచిగా, పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు.